తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. పగటిపూట కష్టపడి రాత్రి హాయిగా నిద్రపోదామని గూటికి చేరిన ఆ పేద ప్రాణాలకు అదే చివరి నిద్ర అవుతుందని ఎవరూ ఊహించి ఉండరు. క్షణాల వ్యవధిలో 4 గోడలు కూలిపోయాయి. అభం శుభం తెలియని నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మహారాష్ట్రలోని భీవండిలో జరిగిన ఈ ఘోర విషాదం ప్రతి ఒక్కరి హృదయాన్ని కలిచివేస్తుంది. గురువారం రాత్రి గడియారం ముళ్ళు సరిగ్గా 11:30 దాటింది. రోజంతా పడిన కష్టంతో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. రేపటి ఉదయం మళ్ళీ బతుకు పోరాటం కోసం లేవాలన్న ఆశతో వారి గదుల్లో వారు కళ్ళు మూసుకున్నారు. సరిగ్గా అదే సమయంలో ఒక్కసారిగా పెను భూకంపం వచ్చినట్లుగా ఆ 4 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఒక్క నిమిషం ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాలేదు. గాల్లోకి ధూళి మేఘాలు అలుముకున్నాయి. భవనం ఉన్న చోట క్షణాల్లో కేవలం శిథిలాల దిబ్బలు మాత్రమే మిగిలాయి. ఆ భవనంలో మొత్తం 4 అంతస్తులు, ఒక్కో అంతస్తులో 12 చొప్పున దాదాపు 48 గదులు ఉన్నాయి. అంతమంది మనుషులు ఉన్న ఆ భవనం పేకమెడలా కూలిపోవడంతో నిద్రలోనే వందలాది ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం ఏర్పడింది. ఈ ఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది. ప్రాణభయంతో స్థానికులు పరుగులు తీశారు. శిథిలాల కింద నుంచి వస్తున్న రోదనలు, కాపాడండి అంటూ చిన్నారులు, మహిళల ఆర్తనాదాలు అక్కడి వారందరి గుండెల్ని పిండేశాయి. వెంటనే స్పందించిన స్థానికులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా సహాయక చర్యలకు దిగారు. చేతులతోనే ఇటుకలను తొలగిస్తూ కొందరిని ప్రాణాలతో బయటకు లాగారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ఈ ఘటనలో 8 మంది నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ విషాదం వెనుక మరో గుండెల్ని పిండేసే నిజం ఉంది. 10 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భవనంలో కాలక్రమేణా పగుళ్లు ఏర్పడ్డాయి. ఇది ప్రమాదకరమని గుర్తించిన మున్సిపల్ అధికారులు భవనాన్ని వెంటనే ఖాళీ చేయాలని ఇదివరకే హెచ్చరికలు జారీ చేశారు. నోటీసులు కూడా అంటించారు. కానీ పేదరికం వారిని అక్కడి నుంచి కదలనివ్వలేదు. వేరే చోటికి వెళ్లే ఆర్థిక స్తోమత లేక అలాగే కాలం వెళ్లదీశారు. పైగా అనధికారికంగా దానికి మరమ్మతుల పనులు చేపట్టారు. విధి వైచిత్రం అంటే ఏంటంటే ఆ భవనాన్ని బాగు చేయడానికి వచ్చిన ఆ కార్మికులే మృత్యువు కోరలో చిక్కుకున్నారు. మృతి చెందిన వారిలో ఎక్కువ మంది ఆ మరమ్మత్తు పనులు చేస్తున్న శ్రామికులే కావడం మరింత బాధిస్తుంది. కడుపు నింపుకోవడానికి వచ్చిన చోటే వారు విధివశాత్తు శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు భీవండిలోని ఆ ప్రాంతంలో ఎక్కడ చూసినా ఏడుపులు వినిపిస్తున్నాయి. బతుకు తెరువు కోసం వలస వచ్చి చివరకు శవాలుగా మారడంతో ఆ కుటుంబాల రోదనలు ఎంతటి విషాదాన్ని నింపాయంటే, ఒక ఇల్లు మనిషికి రక్షణ కల్పించాలి, కానీ ఇలా సమాధి కాకూడదు. మున్సిపల్ హెచ్చరికలను ముందే సీరియస్గా తీసుకొని ఉంటే ఆ ప్రాణాలు దక్కేవేమో. భవనాలు పాతబడినప్పుడు అధికారుల హెచ్చరికలను బేఖాతరు చేయడం ఎంతటి ప్రాణాంతకమో ఈ ఘటన మరొకసారి కళ్ళకు కట్టింది.